దావీదు రచించిన కీర్తనలు 58వ అధ్యాయము. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు. పుట్టిన తోడని అబద్ధములాడుచు తప్పిపోవుదురు. వారి విషము నాగుపాము విషము వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసుకొనున్నట్టు చెవిటిపాము వలె వారున్నారు. దేవా, వారి నోటి పండ్లను విరుగగొట్టుము. యెహోవా, కొదమసింహముల కోరలను ఊడగొట్టుము. పారు నీళ్ల వలె వారు గతించిపోవుదురు. అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలైపోవును. వారు కరిగిపోయిన నత్తవలె నుందురు. సూర్యుని చూడని గర్భస్రావము వలె నుందురు. మీ కుండలకు ముళ్ళకంపల సెగ తగలకు మునుపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దానిని ఎగరగొట్టుచున్నాడు. ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు. భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుక్కొందురు. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములోనున్నాడనియు మనుషులు ఒప్పుకొందురు.